వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండ్వా. ఈరోజు వైజాగ్లో జగన్మోహన్ రెడ్డి అటు ఎంపీ స్థానాన్నే కాదు మిగతా వైజాగ్ పరిధిలో ఉన్న అన్ని అసెంబ్లీ స్థానాలను కూడా చాలా ప్రెషియస్గా తీసుకున్నారు. అయితే అవన్నీ కూడా ఈ రోజున ఆ మెజారిటీ స్థానాల్లో జగన్మోహన్ రెడ్డికి అయితే ఒక సఫికేషన్ ఎదురవుతుంది. ఎందుకంటే టీడీపీకి అత్యంత ప్రతికూల పరిస్థితులు ఎదురైన 2019 ఎన్నికల్లో కూడా అటు ప్రకాశం జిల్లాతో పాటు ఇటు వైజాగ్లో కూడా కొన్ని ప్రామినెంట్ స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంది. అలాంటి వాటిల్లో వైజాగ్ తూర్పు ప్రముఖంగా చెప్పుకోవాలి. సరే, వైజాగ్ నార్త్ నుంచి గంటా శ్రీనివాస్ లాంటి వాళ్ళు గెలిచారు. ఆయన ఓటమెరుగ నేతగా పేరున్నప్పటికీ పర్టికులర్లీ వైజాగ్ తూర్పు లాంటి వాటి విషయానికి వచ్చినట్లయితే వెలగపూడి రామకృష్ణ బాబు ఇప్పటికీ అక్కడ హ్యాట్రిక్ కొట్టున్నారు. అటు పార్టీ అధిష్టానానికి కూడా పూర్తి స్థాయిలో కన్సర్న్ ఉంది ఆయన పార్టీ అధిష్టానానికి ఆయన మీద. బట్ ఆయనకి అదే స్థాయిలో జనం మీద కూడా కన్సర్న్ ఉంది. ఇక తూర్పులో ఉన్న ఓటర్లు కూడా వెలగపూడి రామకృష్ణ బాబును అదే స్థాయిలో ఓన్ చేసుకున్నారు. ఎప్పుడు జనంలో ఉండే నేతగా కూడా వెలగపూడికి పేరుంది. అయితే అలాంటి స్థానం నుంచి ఎలాగైనా సరే వెలగపూడికి చెక్ పెట్టేందుకు జగన్మోహన్ రెడ్డి అనేక ప్రయోగాలు చేస్తూ వచ్చారు. తూర్పు నుంచి వంశీకృష్ణ యాదవ్ లాంటి వాళ్ళని గతంలో ప్రయోగాలు చేయించారు. అది ఫెయిల్ అయింది 14లో. అలాగే 19లో అక్రమాన్ని విజయ నిర్మల లాంటి వాళ్ళు ఇద్దరితో ప్రయోగం చేయించినప్పటికీ ఆ ప్రయోగాలు రెండు కూడా ఒక బెటర్ ఎక్స్పీరియన్స్గానే మిగిలాయి. అయితే ఎలాగైనా సరే వెలగపూడి రామకృష్ణ బాబుకి చెక్ పెట్టాలని జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేశారు. అటు చూస్తే వెలగపూడిది ఈ రోజున కమ్మ సామాజిక వర్గం. సో అందుకనే ఈ రోజున విజయవాడ ఎంపీగా ఉన్న ఎంవివి సత్యనారాయణ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా అనౌన్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన గడప గడపకి లాంటి కార్యక్రమాలు మొదలుకొని తాను ఎమ్మెల్యేగా గెలిచేందుకు సర్వశక్తులు కూడా ఎంవివి ఒడుతూ వస్తున్నారు. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉందని చెప్పాలి. ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా సరే వైజాగ్ తూర్పు టికెట్ తనకే కావాలంటూ ఒకవైపు వంశీకృష్ణ యాదవ్, మరోవైపు విఎంఆర్డీఏ చైర్పర్సన్గా ఉన్న అక్రమాన్ని విజయ నిర్మల ఇద్దరు కూడా పట్టుబడుతూ వచ్చారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ఎంఈవీని తీసుకొచ్చి అక్కడ ప్లాన్ చేసే ప్రయత్నం చేశారో వంశీకృష్ణ యాదవ్ జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు చేశారు. ఆయన అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి తిరుగుబాటు చేసి ఈరోజు జనసేనలో చేరున్నారు. తన టికెట్ లేకపోయినా జనసేనలోనే కొనసాగుతూ వస్తున్నానంటూ కూడా ఆయన జనసేనలో హడావిడి చేస్తున్నారు. తూర్పు విషయంలో తనకి ఎంఈవీ అన్యాయం చేస్తే ఎంపీగా పోటీ చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి తనకి స్పష్టత ఇవ్వలేదంటూ వాపోతూ వస్తున్నారు ఆయన. ఇక మరోవైపు ఆయన ఎప్పుడైతే పార్టీని వీడారో నెక్స్ట్ అందరి ఫోకస్ కూడా అక్రమాన్ని విజయ నిర్మల మీదే పడింది. ఆమెది యాక్చువల్గా స్థానికంగా భీమిలి. సో ఈ రోజున భీమునిపట్నం నుంచి ఆమె టికెట్ ఇవ్వాలనే డిమాండ్ అయితే ఎప్పటి నుంచో ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి కూడా ఆ దిశగా చర్చలు అయితే జరిపారనే వార్తలు కూడా వచ్చాయి. కానీ ఈరోజు అక్కడి నుంచి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మరోసారి అవంతి శ్రీనివాస్కే ఆ టికెట్ ఇస్తారనే చర్చ కూడా ఉంది. గతంలో ఆయన పక్కన పెట్టే ప్రయత్నం చేసినా ఇటీవలే సర్వేల్లో మళ్ళీ అవంతి పుంజుకున్నట్టు వార్తలు వస్తున్న క్రమంలో ఈరోజు భీమిలి టికెట్ అవంతికే అని కూడా జగన్మోహన్ రెడ్డి ఒక ఇండికేషన్ ఇచ్చేశారు. ఒకవైపు భీమిలి టికెట్ మీద ఆమె ఆశ పెట్టుకున్న ఆ టికెట్ విషయంలో ఆమెకైతే క్లారిటీ లేదనుకోవాలి విజయ నిర్మలకు. మరోవైపు తూర్పు టికెట్ తనకే ఇస్తారు జగన్మోహన్ రెడ్డి అని ఎప్పటి నుంచి ఆమె ఆశలు పెట్టుకున్నా ఈరోజు ఎంవివి సత్యనారాయణ తీసుకొచ్చి అక్కడ ప్లాన్ చేసే ప్రయత్నం చేశారు. అంటే ఈరోజు అక్రమాన్ని విజయ నిర్మలకు అటు తూర్పులోని ఇటు భీమిలి నుంచి రెండు చోట్ల నుంచి కూడా ఆమెకు పూర్తి స్థాయిలో రెండుకి చెడ్డ రేవడిగా మారిందని అనుకోవాలి. అందుకే ఆవిడ కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు చేసేందుకు సిద్ధమవుతున్నారని కూడా చెప్తున్నారు. ఈరోజు విజయ నిర్మలతో పాటు ఆమ్ వర్గం కూడా జగన్మోహన్ రెడ్డి పేరెత్తితేనే మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ చూసినట్లయితే విజయవాడ తూర్పులో వంశీకృష్ణ లాంటి వాళ్ళు పార్టీని వీడిన కారణంగానే పూర్తి స్థాయిలో అక్కడ పార్టీ ఒక డిఫెన్స్లో పడిందనే చర్చ ఉంది. రేపు ఎంవివి గెలుపు మీద కూడా ఈ ఇంపాక్ట్ చూపిస్తుందన్న చర్చ కూడా ఉంది. ఇక రేపు ఎంపీ ఎలక్షన్స్ మీద కూడా ఈ ఎఫెక్ట్ పడే అవకాశం ఉందనే వాదనలు కూడా ఉన్నాయి. ఇలాంటి సమయంలో అక్రమాన్ని విజయ నిర్మల అక్కడి నుంచి పూర్తి స్థాయిలో వైసీపీ మీద తిరుగుబాటు జెండా ఎగరేస్తే ఇక పూర్తి స్థాయిలో వెలగపూడి రామకృష్ణ బాబు వైపే విజయ అవకాశాలు ఉంటాయనే అంచనాలు కూడా వస్తున్నాయి. మరి విజయ నిర్మల విషయంలో జగన్మోహన్ రెడ్డి ఆమెకి ఇప్పటికైనా తిరుగుబాటు చేసేదాకా వెయిట్ చేస్తారా, లేకపోతే ప్రత్యేకంగా ఆమెకు హామీ ఇచ్చి పార్టీలో ఆమె నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తారా అన్న అంశం మాత్రం ఈరోజు అక్కడ హాట్ టాపిక్ అవుతూ వస్తుంది. మరి విజయ నిర్మల డిమాండ్ మేరకు జగన్మోహన్ రెడ్డి ఆమెకి ఎలాంటి అవకాశం కల్పిస్తారన్నది కూడా ఒక చాలా సీరియస్గా అక్కడ హాట్ టాపిక్ అవుతున్న పరిస్థితి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.